ఓ గిరిజన తండలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా చదువుతూ చదువుతోనే తో అనేక అంశాల మీద చర్చించుకుంటూ రిటైర్డ్ అయిపోయిన తర్వాత వివిధ హోదాలకు సంబంధించిన సంఘ నాయకులు కావచ్చు, వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతిరోజు నిత్యం ఇక్కడ వారి ఇంటి దగ్గరికి వచ్చేసి సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ సన్మానం జరిగే వెనక ఏముంది, సార్ ఏం చేశారనేది సార్ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్. ముందుగా మీ టీవీ వారికి అందరికీ ధన్యవాదాలు. మాది బాబునాయక్ తండా అని మహబాద్ పట్టణ శివారు. మా నాన్నగారు కూడా ఆ రోజులో కష్టపడి చదివి హెడ్ మాస్టర్గా ఉండి ఆ రోజుల్లో తండాలో ఉన్న పేదలకు, అనాథలకు ఆర్థిక సహకారం చేయడం, చేయుతనివ్వడమే కాకుండా మా తండే కాదు అనేక తండాల్లో పరిచయం నాన్నగారు. ఒక మంచి అతిరామ్ నాయక్, ఆధ్యాత్మిక భావజాలం గల ఒక సేవా దృక్పథం గల నాన్నగారు. ఆ నాన్నగారు ఆలోచన విధానం మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నా విద్యార్థి దశ నుంచే అటు అంబేద్కర్ పూలే ఐడియాలజీ, సామాజిక మార్పు, సామాజిక చైతన్యం, సమాజంలో అనేక వేల సంవత్సరాలుగా మీద దౌర్జన్యాల మీద, దోపిడీల మీద అనేక ప్రాంతాలు గత 82 నుంచి అనేక ప్రాంతాలు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ దోపిడీ జరిగినా కానీ, ఎక్కడ మోసాలు జరిగినా కానీ, మహిళల మీద అత్యాచారాలు కానీ అనేక ప్రాంతాలు తిరిగి నిధన కమిటీ వేసుకొని ఆ రోజుల్లో మరి ఏ ప్రజా సంఘాలు లేవు. నేను వరంగల్లో చదవడం జరిగింది. వరంగల్లో 84లో డిగ్రీ అయిపోయింది. 84 డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్ డిప్లొమా చేయడం జరిగింది 84, 86. ఆ రోజుల్లో వరంగల్లో ప్రొఫెసర్ బద్రునాయక్ మా అన్నగారు, బొమ్మల కట్టయ్య గారు ఆ రోజున వాళ్ళు అంబేద్కర్ ఐడియాలతో ఆ రోజు అనేక ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాల్లో పాల్గొని అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ చదువుకోవాలి, విద్య ద్వారా ఈ సమాజం మార్పు అని తెలుసుకొని అంబాడీలు, గిరిజనులు, ఆదివాసులు, దళితులు వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, రోడ్డు, విద్య, వైద్యం, విద్యుత్తు, గూడు అనేక సమస్యలతో ఎట్లా సతమవుతుందో ఆ తండల సర్వే చేసి, గ్రామాలు సర్వే చేసి ఆ డాటా మొత్తం కూడా అన్నీ ఒక 450 తండాల డాటాను ఆ రోజులో మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 2 సార్లు సర్వే చేసి తర్వాత తండాల్లో అవేర్నెస్ ఆ రోజులో మరి అనేక మరి విద్య లేదు, నిరక్షరాస్యతను అర్థం చేసుకుని వాళ్ళను మోసాలు చేయడం కానీ, వాళ్ళ అమాయకత్వాన్ని అనేక రంగాల్లో సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా అన్నీ ఏదైనా కావచ్చు వెనుకబాటుతనం ఉండడం వల్ల గ్రామాల్లో సామాజిక రుగ్మతల మీద, విద్యా అవగాహన సదస్సు ఆ రోజున సారా బాగుండే తండాల్లో. ఆ సారా వ్యతిరేక ప్రచారం, గుడంబ వ్యతిరేక ప్రచారం, సారా దాగితే అనేక అనార్థాలు, బాల్య వివాహాలు, చిన్నప్పుడే పెళ్లి చేయడం, ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేసేదారు. ఆ బాల్య వివాహాలు చేయడం వల్ల ఆ పిల్లలకు జరిగే మరి ఇబ్బందులు, వాటి యొక్క వివరించడం, ఎయిడ్స్ మీద, చదువు మీద, తర్వాత ఆడపిల్లల విక్రయాలు. ఆ రోజులు ఆడపిల్లల విక్రయాలు ఉండే. ఆడపిల్లలు పుడితే పెంచాలి, చదివియాలి, పెళ్లి చేయాలని పేదరికంలో ఉన్న అనేక నిరుపేదలు కొంతమంది ఆడపిల్లని కూడా అమ్ముకునేది. ఆడపిల్లలు ఇంటికి వెలుగని ఆ మోటివేషన్ చేయడం జరిగింది. అనేక తండాల్లో పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, నారాయణ గురు, కొమరం భీం మహనీయులు, సేవాలాల్ అనేక మహనీయులు ఈ దేశంలో సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమే స్ఫూర్తిగా సమసమాజ మార్పు కోసం, నవసమాజం చైతన్యం కోసం అనేక మంది తమ జీవితాలు త్యాగ కార్యక్రమాలు గత 40 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. ఒకవైపు ఉపాధ్యాయ 1989లో టీచర్గా రావడం జరిగింది. టీచర్గా వచ్చిన తర్వాత కూడా ఒకవైపు టీచర్ చేస్తూ
ఆ గ్రామంలో పేదలకు, నిరుద్యోగులకు, అనాథలకు, మహిళలకు ఆర్థిక సాయం చేయడం, ఆ బడిని డెవలప్ చేయడం, ఆ బడిలో పిల్లలను సహకారం చేయడం. 89 నుంచి లాస్ట్ మొన్న 2023 జమలపల్లి వరకు కూడా నేను ఏ పాఠశాలలో పనిచేసినా కానీ ఆ పాఠశాలలో గ్రామస్తులతోటి, పిల్లలతోటి, అందరితోటి కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటూ, ఆ గ్రామ సభ్యునిగా ఉంటూ గ్రామ అభివృద్ధికి, పిల్లల అభివృద్ధికి, పిల్లల విద్య ఇక్కడ అన్యాయం జరిగినా కానీ, అత్యాచారం జరిగినా కానీ, మహిళల మీద కానీ, గిరిజనుల మీద కానీ, దళితుల మీద కానీ ఆ రోజు సెలవు పెట్టి కూడా వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని ధర్నాలు, నిరసనలు, అనేక ప్రోగ్రాములు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఉంటూ టీచర్ జాబ్ చేస్తూ గవర్నమెంటే మరి వాళ్ళకి ట్రైనింగ్ పంపుతుందా తెలియదు, అది తెలుసుకున్నాం మేము. అది ఏంటంటే డాక్టర్ అంటే ఇప్పుడు దేవుడితో సమానం కాబట్టి ఇప్పుడు మహబూబాద్ జిల్లా అయింది, చాలా అభివృద్ధి చెందింది. పట్టణంలో మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, డాక్టర్లు కూడా మన ట్రైబల్స్ చాలామంది వచ్చారు. నేను అందరికీ కోరేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్తో ఇలా అందరూ డాక్టర్లు అయ్యారు. ఏ జాతి నుంచి వచ్చినామో, ఏ వర్గాల నుంచి వచ్చినామో, ఏ పీడిత శ్రామిక వర్గాల నుంచి వచ్చినామో ఆ జాతికి సేవ చేయాలి, గ్రామంలో హెల్త్ క్యాంప్ పెట్టాలి, ఆ జాతిని ఆదుకుంటే చాలా మంచిదని నేను వాళ్ళకు ఇంటర్వ్యూ ద్వారా నేను కోరుతున్నాను. దాని ఇక రాజకీయంగా వచ్చేస్తే మనకు ఇటు 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వము హామీలోకి వచ్చింది, ప్రజల్లోకి వచ్చింది, ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత 6 నుంచి 8 నెలల కాలం అయిపోయింది. కొన్ని పథకాలు ఇటు అమలు కాలేదని కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రజానాయకులు, మీలాంటి ఉద్యమకారులు కూడా కావచ్చు ప్రశ్నిస్తున్నారు. ఇది 6 గ్యారెంటీలకు సంబంధించి చూస్తే రుణమాఫీ కాలేదు, మాకు 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ అయింది, 2 లక్షలు కాలేదని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న ఆరోపణలతో నిన్న దీక్ష కూడా దిగిన పరిస్థితి. రైతాంగం చూస్తే రైతులకు సమస్య మీద కొన్ని చేశారు, దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు నేను ఒక సామాజిక ఉద్యమకారుని. సామాజిక సమస్యల మీద, దళిత గిరిజన సమస్యల మీద, దళిత గిరిజన చైతన్యం చేయడం, మహిళలు చైతన్యం చేయడం, ఆర్థిక సహాయం చేయడం, పేదవాళ్ళకు పుస్తకాలు తీయడం, పేదవాళ్ళకి హెల్ప్ చేయడం, ఈ రాజకీయ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం మొన్ననే వచ్చింది, సంవత్సరం కూడా కాలేదు. ఒక్కొక్కరు 10 సంవత్సరాలు పరిపాలించారు, 15 సంవత్సరాలు పరిపాలించారు. ఎంత చక్కగా చేసినా కానీ విమర్శలు ఉంటాయి. అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు 6 పథకాలు అమలు కావాలంటే ఇప్పుడు సంవత్సరం 9 నెలలు ఏమవుతుంది, 10 నెలలు అవుతుంది. ఇంకా చూడాలి కదా ప్రభుత్వాన్ని, మనం టైం ఉంది కదా. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసిన ప్రభుత్వాలే సరిగా ఈ దేశంలో 78 సంవత్సరాలు అవుతుంది. మరి 75 సంవత్సరాలు అనేక పార్టీలు పరిపాలించినాయి. పేదరికం ఉన్నది, అణచివేత ఉన్నది, దోపిడీ ఉన్నది, అసమానత ఉన్నది. ఈ దేశంలో దళితులు అంటే ఇంకా సమానం చూడతలేరు. కాబట్టి ఒక్కరితో కాదు, 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉన్నది దేశంలో. మీరు ఒకటే చెప్పాలి సార్, సమాజం గురించి మీరు అన్నీ తెలుసు, అన్ని సమాజం గురించి ఎలా ఉండాలి ఏందనేది ఉద్యమకారుడివి, ఇటు రిటైర్డ్కి వచ్చేసారు, ప్రజలకు మీ సలహా ఏం చెప్తారు? ప్రజలకు నా సలహా ఏం లేదు. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి, అసమానతలు లేకుండా జీవించాలి, దోపిడీ లేకుండా జీవించాలి. ప్రజలు తారతమ్యం ఎక్కువ తక్కువ అనే తారతమ్యం లేకుండా కులరహిత సమాజం కావాలి. మహనీయులు ఏం కోరినంటే కులరహిత సమాజం కావాలి. ప్రతి వాళ్ళు చదువుకోవాలి, గొప్ప చదువులు చదువుకోవాలి. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసులు, ఈ సమాజం నుంచి నెట్టివేయబడిన వర్గాలు, సమాజంలో అణచివేతను గురవుతున్న వర్గాలు చదువుకోవాలి, గొప్ప చదువులు చదవాలి, గొప్ప స్థాయిలో ఎదిగి అందరు కూడా, ముఖ్యంగా దళితులు, గిరిజనులు నేను చెప్పేది ఎక్కువ. అంటే వేరే క్యాస్ట్లో ఓసీలో కూడా పేదలు ఉన్నారు, బీసీలో పేదలు, కానీ ఈ దేశంలో తక్కువగా చూడబడి ఈ దేశం మనం అనేక చూస్తున్నాం. ఈ దేశంలో అత్యాచారాలు జరిగేది దళితుల గిరిజనుల మీదనే జరుగుతుంది. ఎందుకంటే దళిత గిరిజనులు అభివృద్ధి చెందలేదు, విద్యాపరంగానే ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. ఆర్థిక పరంగానే ఇప్పుడిప్పుడే స్కూల్ అంటే ఇప్పుడు స్కూళ్ళు, హాస్టల్ అంటే ఇప్పుడిప్పుడు వస్తున్నాయి గురుకులాలు. ఇప్పుడు గురుకులాలు వచ్చినాయి. ఎప్పుడు అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగా బాగా డెవలప్ కావాలి. వైద్యం ప్రతి గ్రామాల్లో, ప్రతి పేదవానికి కూడా అందుబాటులో వైద్యం ఉండాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతులకు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలి. వైద్యం రైతులకు ఆదుకోవాలి. అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది. మీరు
సన్మానం ఇంత ఇదిగా జరిగింది, ఆ సన్మానం మీద మాట్లాడాలి. ఇంతమంది మీకు వచ్చి ఇంత సన్మానం చేసి ఎంత ఆదరణ ప్రజల నుంచి వస్తుంది, అసలు ఇంత గొప్ప అవకాశం మీకు వచ్చింది, అసలు ఏ రకంగా వచ్చింది సార్? సన్మానాలు అంటే నేను దానికి నాకు ఇష్టం లేదు సన్మానం వాస్తవంగా. ఎందుకంటే నేను త్యాగం ఉన్నది, 40 ఏళ్ళ నుంచి త్యాగం చేసిన, నాకు జ్ఞానం వచ్చిన కానించి నేను నా కోసం బతకొద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, నీ కోసం జీవిస్తే నీలో ఉంటావు, ప్రజల కోసం జీవిస్తే ప్రజలో ఉంటావు అంటాడు. అంటే ఈ సమాజ మార్పు కోరిన నేను. ఈ సమాజం గురించి మీరు అన్నీ తెలుసు, అన్ని సమాజం గురించి ఎలా ఉండాలి ఏందనేది, ఉద్యమకారుడివి, ఇటు రిటైర్డ్కి వచ్చేసారు, ప్రజలకు మీ సలహా ఏం చెప్తారు? ప్రజలకు నా సలహా ఏం లేదు, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి, అసమానతలు లేకుండా జీవించాలి, దోపిడీ లేకుండా జీవించాలి. ప్రజలు తారతమ్యం ఎక్కువ తక్కువ అనే తారతమ్యం లేకుండా కులరహిత సమాజం కావాలి. నాకు ఎలాంటి వేరే బిజినెస్ లేవు, నాకు ఒక ఉద్యమాలే నాకు ఊపిరిగా, సమాజ మార్పే, సమాజ చైతన్యమే ఆ ఒకటే ధ్యేయంగా నేను గత 40 ఏళ్ళు పనిచేస్తున్నా. వేరే నాకు ఎలాంటి బిజినెస్లు కానీ వేరే లావాదేవీ బిజినెస్ వ్యాపారాలు లేవు. నాకు నిత్యం ఉద్యమాలు చేయడం, ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అత్యాచారం జరిగినా కానీ ప్రజా సంఘాలను వాళ్ళతో అందరిని పిలిపించి ఐక్యంగా చేసి ప్రజా సంఘాలతో కూడా నిత్యం నా వంతుగా నేను పోరాటం చేస్తున్నాను, చేస్తా కూడా. ముందు నేను ఉన్నంతకాలం కూడా దళిత గిరిజనుల పక్షాన, పేదల పక్షాన, మహిళల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగినా కానీ నా వంతుగా వాళ్ళ పక్షాన నుండి చైతన్యించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తా. నాకు ఎలాంటి వేరే బిజినెస్ లేవు, నాకు ఒక ఉద్యమాలే నాకు ఊపిరిగా, సమాజ మార్పే, సమాజ చైతన్యమే ఆ ఒకటే ధ్యేయంగా నేను గత 40 ఏళ్ళు పనిచేస్తున్నా. వేరే నాకు ఎలాంటి బిజినెస్లు కానీ వేరే లావాదేవీ బిజినెస్ వ్యాపారాలు లేవు. నాకు నిత్యం ఉద్యమాలు చేయడం, ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అత్యాచారం జరిగినా కానీ ప్రజా సంఘాలను వాళ్ళతో అందరిని పిలిపించి ఐక్యంగా చేసి ప్రజా సంఘాలతో కూడా నిత్యం నా వంతుగా నేను పోరాటం చేస్తున్నాను, చేస్తా కూడా. ముందు నేను ఉన్నంతకాలం కూడా దళిత గిరిజనుల పక్షాన, పేదల పక్షాన, మహిళల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగినా కానీ నా వంతుగా వాళ్ళ పక్షాన నుండి చైతన్యించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తా. సార్ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు కదా, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినా నేను రిటైర్డ్ కాకముందు కూడా, ఉద్యోగం వచ్చిన తర్వాత కానీ, ఉద్యోగం రాకముందు కానీ నేను చెప్పాను నేను చేసినది ఏంది. ఉద్యోగం విద్యార్థి దశ నుంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి గత 40 ఏళ్ల నుంచి కూడా సమాజంలో మట్టడుగు అణగారిన పీడిత శ్రామిక వర్గాల కోసం కృషి చేయడం, అసమానత లేని సమాజం కోసం, దోపిడీ లేని సమాజం కోసం, వివక్షత లేని సమాజం కోసం, మనిషి స్వేచ్ఛగా జీవించాలి, స్వతంత్రంగా జీవించాలి, వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేసి పేద విద్యార్థులు ఆర్థిక సహకారం చేయడం, గ్రామాల్లో మరి విద్య మీద అవగాహన సదస్సులు, తండాల్లో హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ, గతంలో హెల్త్ క్యాంప్ చాలా పెట్టడం జరిగింది. తండాలో డాక్టర్లను తీసుకువెళ్ళి నాయమడ్డి 12-13 మంది డాక్టర్లు వచ్చి హెల్త్ క్యాంప్స్ పెట్టి, గతంలో అనేక తండాలో హెల్త్ క్యాంప్ పెట్టాను. డాక్టర్ రూప్లాల్ సార్, నెహ్రూ సార్, జగదీష్ వెంకటరాములు సార్ అందరు కూడా చాలామంది నాకు భీమసాగర్ సార్ చాలా సహకరించారు. ఆ రోజులో తండాలో పోయి హెల్త్ క్యాంప్ పెట్టినాం, మందులు ఇచ్చినాం, ఐ క్యాంప్ పెట్టినాం. గతంలో చూసుకుంటే 1992లో ఉద్యమంలో ఇటు ఉపాధ్యాయుడిగా ఉండి కొన్ని పిల్లలకు ఇబ్బందికరమైన వాతావరణంలో హాస్టల్ ఏర్పాటు, విద్య వైద్యం సంబంధించిన దాంట్లో కీలక పాత్ర వహించని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆ రోజు ఎస్టీ హాస్టల్లో కానీ ఎస్సీ హాస్టల్లో కానీ వెళ్ళేది నేను. ఎందుకంటే హాస్టల్లో ఉండేది చాలా పేదరికం ఉన్న పిల్లలు. హాస్టల్లో వెళ్ళి 1 గంట 2 గంటలు కూర్చొని పిల్లలకు మోటివేషన్ చేసేది, గొప్పగా చదువుకోవాలి బిడ్డ, గొప్ప వాళ్ళు కావాలని. ఆ రోజు హాస్టల్లో విరిగి నేనే సొంతంగా పోయి కూర్చొని పిల్లలతో గడిపి ఆ భోజనం తిని వాళ్ళని డెవలప్ చేసేది. 94లో మహబూబాద్లో సోషల్ వెల్ఫేర్ గురుకుల శాంక్షన్ అయింది. ఆర్టీసీ బస్టాండ్ అవతల పూసపల్లి రోడ్లో ఆ మంజూరు కావడంతో అక్కడ ఉన్న మన ఎస్టీ బాయ్స్ హాస్టల్, ఎస్టీ గర్ల్స్ హాస్టల్, అక్కడున్న బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్స్, అక్కడున్న తివాచి కేంద్రం, అక్కడున్న
ఫైర్ స్టేషన్ ఇవన్నీ కూడా తీయడం జరిగింది. ఆ స్థలం ఆక్యుపై చేసుకొని ఆడ భవనం కట్టాలి, సోషల్ వెల్ఫేర్ కురుకుల. అయితే ఉన్న ఎస్టీ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పోయినాయి. బిల్డింగ్ తీసుకున్నారు వాళ్ళు మన నిధులతోటి. ఆ పిల్లల్ని ఏం చేసినట్టే ఎత్తేసి రెడ్యాల, ముత్యాలమ్మగూడెం, గూడూరు అనేక ప్రాంతాల్లో పిల్లలను తరలించడం జరిగింది. అప్పుడు సంఘాలు లేవు, గిరిజన సంఘాలు లేవు, ప్రజా సంఘాలు లేవు. అప్పుడు నేను ఒంటరి పోరాటం చేసి అనేక సర్పంచ్ దగ్గర వెళ్ళి, అనేక ఎంపీటీసీల దగ్గర వెళ్ళి, ఎంపీపీల దగ్గర వెళ్ళి, జడ్పీ దగ్గర వెళ్ళి ఒక 60 మంది సంతకాలు సేకరించి, ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి, ఎంపీ సంతకాలు సేకరించి, ఈ బిల్డింగ్ మాకు ఇక్కడ గిరిజన జనాభా ఎక్కువ, మా పిల్లలు అనేక ఎస్టీ 2 హాస్టల్ పోయినాయి, మా బిల్డింగ్ మాకు ఇవ్వాలి, లేకుంటే ఎక్కడైనా గట్టియాలని చెప్పి దాదాపు 94 నుంచి 97 వరకు పోరాటం చేసిన 3 సంవత్సరాలు. లాస్ట్కి శాంతకుమారి గారు ఉండే అప్పుడు, ఇప్పుడున్న మన గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పుడు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉండే అప్పుడు. ఆ మేడం దగ్గర పోయి ఆ మేడంతోనే బాగా ఫైట్ చేసి ఆ మేడంతోనే ఆర్డర్ తెచ్చి సోషల్ వెల్ఫేర్ ఇప్పుడు మన ఆర్డీ ఆఫీస్ పక్కనున్న బాలికల గురుకుల పాఠశాల భవనం ఆ రోజు మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఆ రోజు నేను వార్డెన్ మేడం ఉండే, వార్డెన్ మేడం. అప్పుడు ఆ వార్డెన్ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ఇవాళ ఒక 2000 మంది ఆడ పిల్లలు చదువుతున్నారంట. పోయిన బిల్డింగ్ను నేను మళ్ళీ ఫైట్ చేసి ఆ బిల్డింగ్ను ఇవాళ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఇప్పుడు మనకు అది లేకుండా సోషల్ వెల్ఫేర్ పోయేది. అదొకటి. తర్వాత జమలపల్లి స్థలం లేదు, గవర్నమెంట్ బిల్డింగు కట్టిస్తా అంట, స్థలం ఇస్తేనే గవర్నమెంట్ పాలసీ ఆ బిల్డింగ్. అప్పుడు ఆ వెంకరెడ్డి అని ఇప్పుడు గుండ్రాత్మడుగు కాంట్రాక్ట్ ఉండే, ఆయనతో చెప్పి ఆ వార్డెన్ లక్ష్మణ్ ఉండే ఆ రోజులో, ఆయనతో చెప్పి కొంత ఇప్పించి ఆ రోజు స్థలం ఇప్పించి ఆ రోజు బిల్డింగ్ కట్టడానికి సహకారం చేసిన. అక్కడ చిన్నగూడూరు ఆ రోజు పేద పిల్లలు చదువుకునే హాస్టల్ వసతి కానీ, పేద పిల్లల కోసం మోటివేషన్ కానీ, హాస్టల్లో ఉండే పిల్లలకు ఎట్లా చదువుకోవాలి, ఎక్కడో తల్లిదండ్రులు దూరం ఉంటారు, వీడు వచ్చి చదువుతారు, వాళ్ళకు వార్డెన్లు వస్తారు, పోతారు, వీళ్ళు తింటారు, బడికి పోతారు, కానీ సాయంత్రం వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి, చదువుకోవాలి, గొప్ప వాళ్ళు కావాలని చెప్పే. అట్లా ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా హాస్టల్లో పోతా, మీటింగులు పెడుతున్నా, చదువుకోవాలని చెప్తా, గొప్ప వాళ్ళు కావాలి, మీరు కష్టపడాలి. రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే అడిగే స్థాయిలో ఇంకా ఎదగాలి, నిలదీసే స్థాయిలో ఎదిగితే అక్కడ ఆధిపత్యం ఉన్న ఏ కులమ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. అరే వీళ్ళకు పలాని పదవి ఇవ్వకుంటే వీళ్ళు మనకు రేపు వీళ్ళ ఓట్లు రావు, వీళ్ళు ప్రశ్నించే గొంతుగా తయారని ఉంటుంది. మన దాంట్లో అడిగే ఎవరు లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఈ దేశంలో మన వాళ్ళనే పెడతారు. ఇప్పుడు మన రాష్ట్రపతి ఎవరు? ముర్మా రాష్ట్రపతి గారు ట్రైబల్ మీద మరి ఛత్తీస్గఢ్లో కానీ అనేక ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నారు. అంటే వాళ్ళు లాస్ట్గా మీ ట్రైబల్కే ముఖ్యమంత్రి ఇచ్చినాం, మీ ట్రైబల్కే హోంశాఖ మంత్రినాం, మీ ఎస్సీకే మేము పదవి ఇచ్చినాం అంటారు. వాళ్ళు పదవిలో ఉన్నా కూడా న్యాయం చేయలేని పరిస్థితి. రాష్ట్రపతి ఉన్నా కూడా అక్కడ పార్టీ చెప్తే వింటారు, వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరంటే మన సంఖ్య ఎడ్యుకేటెడ్ కానీ, ప్రశ్నించే గొంతుకులు కానీ ఉంటే ఏదైనా సమస్యల మీద, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కావచ్చు, నేను ఒక సామాజిక స్పృహతో నా వంతుగా నేను ఒక మనిషిగా సమాజంలో నేను నా కుటుంబానికే పరిమితం కాకుండా ఈ సమాజంలో అందరూ గొప్పవాళ్ళు కావాలి, సమాజంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి, సమాజంలో అందరూ స్వేచ్ఛగా జీవించాలని కోరే వ్యక్తిని నేను. దాంట్లో రకరకాల మనుషులు ఉంటారు, కాదంటలే, అది ఎవరి భావజాలం వాళ్ళది. మొత్తంగా అయితే మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవాల్సింది, మనం ప్రజలకు చెప్పాల్సిన విషయం అయితే మన గులత్ కిషన్ సార్ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రజల కోసము మేము ఉన్నాము, అనేక సమస్యల మీద నేను నిత్యం పోరాడాను, ప్రజల ఆకాంక్షతోనే నేను ప్రజలు బాగుండాలి, నా గిరిజన సంబంధించిన ఎస్సీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, గిరిజనులకు సంబంధించిన దాంట్లో నేను అనేక కీలకమైన సంబంధించిన వాళ్లకు నా స్తోమత తగ్గట్టుగా నేను అందించాను. అది నేను దాదాపుగా 40 సంవత్సరాలు సేవకే పరిమితయ్యాను. ఇటు రిటైర్డ్కి వచ్చేసాను. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఎన్నో సమాజంలో నన్ను గుర్తించి ఇప్పటి వరకు రిటైర్డ్ అయి 1-2 నెలలు అయినా సరిగా నన్ను గుర్తించి ఇక్కడ సన్మాన గ్రహీత జరుగుతుంది. ఎంతో నాకు మంచిగా ఉంది, నాకు ఎంతో హ్యాపీగా ఉందన్నట్టుగా చెప్తున్న పరిస్థితి ఇది. మహబూబాద్ జిల్లా నుంచి కిషన్ సార్ స్పెషల్ ఇంటర్వ్యూ, మహబూబాద్. అందరి టీవీ కెమెరామ్యాన్ వెంకన్నతో ఫేస్ టు ఫేస్, మహబూబాద్ నుంచి.